హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంత పారదర్శకంగా ఉండే రిలేషన్లో అయినా కొన్ని రహస్యాలుంటాయి. ఏ విషయం దాచేదేలే అనుకుంటే సమస్యలు తప్పవు. ఇలా ప్రతి భార్య తన భర్త దగ్గర కామన్గా కొన్ని విషయాలు దాచుతుంది. అవేంటంటే, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చాణక్యుడు చెప్పిన మాటలు, చేసిన బోధనలు ఎప్పటికీ ఆచరణీయంగానే ఉంటాయి. ముఖ్యంగా మనుషుల వ్యవహార శైలికి సంబంధించి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనే విషయాలపై ఓ స్పష్టతని ఇస్తాయి. ముఖ్యంగా రిలేషన్షిప్ గురించి చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు. ఆరోగ్యకరమైన రిలేషన్షిప్ నమ్మకం, నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. పారదర్శకత ఆ బంధాన్ని మరింత అందంగా మార్చుతాయి. తన అనుకున్న వ్యక్తితో ప్రతి విషయం పంచుకోవాలి అనుకుంటారు. అయితే ఎంత నమ్మకం ఉన్నా కొన్ని విషయాలు మాత్రం ఇద్దరూ ఒకరి దగ్గర మరొకరు సీక్రెట్గా ఉంచుతారు. ముఖ్యంగా ప్రతి భార్య తన భర్త దగ్గర ఈ 6 విషయాలు దాచిపెడుతుంది. ఇవి దాచిపెడితేనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా, ఆ బంధం చెడిపోకుండా ఉంటుందన్నది చాణక్యుడి భావన. రహస్య సంబంధం. ప్రతి స్త్రీకి సీక్రెట్ క్రష్ ఉంటుందంటాడు చాణక్యుడు. అది ఏ దశలో అయినా కావచ్చు, కానీ వేరే వ్యక్తిని ఇష్టపడే సందర్భం ఆమె జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది. ఈ విషయాన్ని ఏ భార్యాభర్తకు చెప్పాలి అనుకోదు. తన సన్నిహితుడికి సంబంధించిన ఏ విషయాన్ని జీవిత భాగస్వామి దగ్గర ప్రస్తావించే అవకాశం వచ్చినా అస్సలు పంచుకోదు. చాలా విషయాలపై అంగీకరించినట్టే కనిపిస్తుంది, కానీ నచ్చకపోయినా నో అని మాత్రం చెప్పలేదు. కొన్నిసార్లు భర్త తీసుకునే నిర్ణయాలు ఆమెకు నచ్చకపోయినా కానీ ఆ విషయం చెప్పకుండా ఓకే అనేస్తుంది. సీక్రెట్ సేవింగ్స్. సంపాదించే భార్య అయినా, గృహిణి అయినా కానీ 100% మహిళలు భర్తకు తెలియకుండా పొదుపు చేస్తారు. అందుకే గృహలక్ష్మి అంటారు. సంక్షోభ సమయంలో ఆదుకునే బ్యాంక్ ఇది. కుటుంబానికి అత్యవసర సమయం వచ్చినప్పుడు ఉపయోగపడేది ఈ డబ్బులే. అనారోగ్యం చెప్పరు. తొందరగా అలసిపోయినా, అనారోగ్యం పాలైనా కానీ ఆ విషయం జీవిత భాగస్వామికి చెప్పాలని అనుకోరు. అవే తగ్గుతాయిలే అని సర్దుకుపోతూ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అనుకుంటారు. అభిప్రాయ భేదాలు. జీవిత భాగస్వామితో ఉండే అభిప్రాయ భేదాలను చాలామంది భార్యలు వారితో కాకుండా మూడో వ్యక్తితో పంచుకుంటారు. భర్త దగ్గర మాత్రం తమ భావోద్వేగాలను దాచుకుని సర్దుకుపోతారు. ఈ రహస్యాలేవి ప్రమాదకరమైనవి కావు. ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఇద్దరి మధ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే ఎంత పారదర్శకంగా ఉండే బంధం మధ్య అయినా కొన్ని రహస్యాలు ఉండడం మంచిదే అన్నది చాణక్యుడి ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.